స్టాక్ మార్కెట్ సుల్తాన్ రాకేష్ జుంజున్వాలా మరణించారనే వార్త దేశం మొత్తాన్ని కదిలించేసింది. కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 62 ఏళ్ల వయసులో ఆదివారం ఉదయం మరణించారు. అయితే భారత స్టాక్ మార్కెట్ రారాజుగా రాకేష్ జుంజున్వాలాను ఎందుకు పిలుస్తారు? ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? రాజస్థానీ మార్వాడీ కుటుంబానికి చెందిన రాకేష్ జుంజున్వాలా ముంబైలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ముంబైలో ఆదాయ పన్ను శాఖ కమిషనర్ గా పనిచేసేవారు. స్టాక్ మార్కెట్లో తండ్రి ఇన్వెస్ట్ చేస్తుండడం, వాటి గురించి స్నేహితులతో చర్చిస్తుండడం వంటి వాతావరణంలో పెరగడంతో చిన్నతనం నుంచే స్టాక్ మార్కెట్ పై ఆసక్తి పెరిగినట్లు రాకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతిరోజు వినిపించే వార్తలు, వాటి వల్ల కంపెనీల షేర్ల విలువ పెరగడం, తగ్గడం వంటి విషయాలను తండ్రి ద్వారా ఆయన తెలుసుకునేవారు. 15 ఏళ్ల వయసు నుంచే మార్కెట్ వార్తల్ని, షేర్లను పరిశీలించడం ప్రారంభించారు రాకేష్ జుంజున్వాలా. డిగ్రీ తర్వాత స్టాక్ మార్కెట్ల వైపు వెళ్తానంటూ తండ్రికి చెప్పారు. కానీ సీఏ చేసి ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న తర్వాతే ఆ విషయాన్ని ఆలోచించాలని తండ్రి సూచించడంతో వెనుకడుగు వేశారు. మొదట సీఏ పూర్తి చేసి ఆ తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. 1985లో సోదరుడు రాజేష్ దగ్గర 5,000 తీసుకుని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు రాకేష్. అప్పట్లో 5,000 రూపాయలతో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. 43 రూపాయలకి కొన్న షేర్లు 3 నెలల్లోనే 143 రూపాయలకి పెరగడంతో 3 రెట్లు లాభం వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి సెసాగోవా, టైటాన్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లారు. మార్కెట్లోకి రాకేష్ అడుగు పెట్టినప్పుడు సెన్సెక్స్ 150 పాయింట్లుగా ఉండేది. ప్రస్తుతం అది 60,000 పాయింట్ల వద్ద ఉంది. ఈ 3.5 దశాబ్దాల కాలంలో రాకేష్ సంపద కూడా రాకెట్లా దూసుకెళ్లి సుమారు 46,000 కోట్లకు చేరింది. 2017లో టైటాన్ షేర్ జోరు మీద ఉన్నప్పుడు ఒక్క రోజులోనే ఏకంగా 900 కోట్లు ఆర్జించాడాయన. రాకేష్ కొన్న కంపెనీ షేర్ పెరుగుతుంది, అమ్మితే పడిపోతుంది అనే సెంటిమెంట్ స్టాక్ మార్కెట్లో ఏర్పడిపోయింది. అందుకే ఆయన్ని ఫాలో అయ్యే ఇన్వెస్టర్లు వేల మంది ఉంటారు. బిగ్ బుల్ గా పేరొందిన రాకేష్ జుంజున్వాలా బేర్ పాత్ర కూడా పోషించిన సందర్భాలున్నాయి. 1992 హర్షద్ మెహతా స్కామ్ సందర్భంలో షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభాలు గడించారు. సాధారణంగా షేర్లంటేనే స్కాములనే దురభిప్రాయం ఉండే మార్కెట్లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారికి భిన్నంగా రాకేష్ కి కాస్త క్లీన్ ఇమేజ్ ఉంది.